నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్లో బుద్ధవనం ప్రాజెక్టును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హాయ్, మై నేమ్ ఇస్ రమేష్. మీరు చూస్తున్నారు ఇన్సైట్స్ డీకోడెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గత వీడియోలో మనం అనుపులో ఉన్నటువంటి యాంఫీ థియేటర్ని ఎక్స్ప్లోర్ చేసినాం. ఈ వీడియోలో తెలంగాణలో ఉన్నటువంటి బుద్ధవనం యొక్క సమాచారాన్ని తెలుసుకుందాం రండి. బుద్ధవనం ఒక బౌద్ధ థీమ్ పార్కు. తెలంగాణ రాష్ట్ర పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అద్భుతమైన నిర్మాణమే బుద్ధవనం. తెలంగాణకే తలమానికమైన నాగార్జున సాగర్ తీరంలో నెలకొల్పడం పర్యాటక రంగానికి ఎంతో లబ్ధి చేకూరుతుంది. 2003లోనే ప్రారంభమైనటువంటి ఈ ప్రాజెక్టు పనులు 2015లో 2559వ బుద్ధ జయంతి ఉత్సవాల సందర్భంగా 66 కోట్ల ఖర్చుతో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 500 కోట్ల ప్రాజెక్టు అంచనా వ్యయంతో ప్రారంభించారు. 275 ఎకరాల్లో నిర్మితమైనటువంటి ఈ బుద్ధవనం బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు శిల్పరూపంలో చెక్కబడినటువంటి దృశ్యాలు, సుమారు 70 అడుగుల ఎత్తు 140 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఒక పెద్ద గుమ్మటం, అందులో ఆకాశ ప్రతిబింబ దృశ్యం, బుద్ధుని స్వరూపం, జాతక పార్కులో సుమారు 40 జాతక కథల్లో ఉన్న సమాహారంలో ముఖ్యమైన 10 జాతక కథలు, ఆచార్య నాగార్జునుడు నడియాడిన నేలగా చెప్పబడే ఒకప్పటి నందికొండ, నేటి నాగార్జున కొండలో ఆచార్య నాగార్జునుని పంచలోహ విగ్రహం, శ్రీలంక ప్రభుత్వం బహుకరించినటువంటి 27 అడుగుల బుద్ధుని శిల్పం, ఇలా ఎన్నో ప్రత్యేకతలతో నిండి ఉన్నటువంటి ఈ బుద్ధవనాన్ని ఈరోజు మనం సందర్శిద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నాగార్జున సాగర్ దగ్గర ఉన్నటువంటి బుద్ధవనం అనే ప్లేస్కి వచ్చినాం మనం. సో మీరు చూడవచ్చు, శ్రీలంక దేశం మన ఇండియాకి ఇచ్చినటువంటి గిఫ్ట్ కూడా, బుద్ధుని స్టాచ్యూ కూడా ఇక్కడ ఉంది. ఈ బుద్ధవనంలో ఎంట్రన్స్ ప్లాజా, బుద్ధ చరితవనం, జాతకవనం, ధ్యానవనం, స్తూపవనం, మహాస్తూపం వంటి విభాగాలు ఉన్నవి. ఇటు ఆధ్యాత్మికతను, ప్రకృతి పర్యాటకాన్ని కూడా ఆకర్షించనుంది ఈ బుద్ధవనం. నాగార్జున సాగర్ దగ్గరలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న ఒక మంచి టూరిస్టిక్ స్పాటే ఈ బుద్ధవనం. కృష్ణాలోయలో మునిగిపోయిన 10 మఠాలను తిరిగి పునర్నిర్మించే ప్రాసెస్లో మనకి చైనాతో సహా అనేక ఆగ్నేయాసియా దేశాలు సహాయం చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఎంట్రన్స్ ప్లాజా చూద్దాం. ఈ ప్లాజా 4 ఓపెనింగ్లతో చతురస్రాకారంలో నిర్మించబడింది. ఇందులో బుద్ధుని అష్టాంగ మార్గాలు, చిహ్నాలు, జంతువులు, పక్షులు, బోధివృక్షం, బుద్ధుని పాదాలు, మిథునాల శిల్పాలతో అలంకరించబడ్డాయి. ప్లాజా మధ్యలో అష్టభుజ స్తంభం ఉంది. ఆ అష్టభుజ స్తంభమే ఇది. 2 సింహాలు, వాటికి రెక్కలు కూడా ఉన్నాయి. సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనకి రోమన్ సామ్రాజ్యం నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని అశోకుడి శిలాశాసనాల్లో, స్తంభ శాసనాల్లో కూడా ఇట్లానే ఉంటుంది. ఒకసారి చూడవచ్చు. అడుగున తామర పువ్వు మీద చెక్కబడిన ఈ స్తంభం రెక్కల సింహాలతో అశోక చక్రంతో చెక్కబడి ఉంది. దీన్నే దమ్మచక్రం అని కూడా అంటారు. ఎంట్రన్స్ ప్లాజా దాటిన తర్వాత ఎడం పక్కన ఒక టికెట్ కౌంటర్ ఉంది.
బుద్ధవనం ఎంట్రీ ఫీ పెద్దలకి 100 రూపీసు, చిల్డ్రన్కి 50 రూపీసు. ఇది సుమారుగా 275 ఎకరాలతో ఉన్నది కాబట్టి నడవలేని వాళ్ళు బ్యాటరీ వెహికల్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. దాని ఛార్జెస్ పెద్దలకి 20 రూపాయలు, చిన్నపిల్లలకి 10 రూపాయలు. వీడియో తీసుకోవాలనుకుంటే పర్మిషన్ కంపల్సరీగా 10,000 రూపాయలు డీడీ తీయాలంట. సో కాబట్టి నేను తీయట్లేదు, వీడియో తీయట్లేదు. క్షమించండి, పూర్తి వీడియో మీకు అందించలేకపోతున్నాను కాబట్టి క్లుప్తంగా ఫోటోలతో వివరించడానికి ప్రయత్నం చేస్తాను, అర్థం చేసుకుంటారని మనవి. రెండవ పార్ట్గా బుద్ధ చరిత వనం. బుద్ధుడి జీవితంలోని ప్రధాన సంఘటనలు ఇతివృత్తంగా ప్రదర్శించబడిన స్థలం ఇది. ఇందులో బుద్ధుని జననం, మహాభినిష్క్రమణం, జ్ఞానోదయం, ధమ్మచక్ర ప్రవర్తన, మహాపరినిర్వాణం, బుద్ధుని పాదాలు, ఇలా అనేక శిల్పకళతో నిండి ఉన్నదే ఈ బుద్ధ చరిత వనం. మూడవదిగా జాతకవనం. మొత్తం 547 జాతక కథల్లో ముఖ్యమైన 10 జాతక కథల సమాహారంతో నిర్మించబడినదే ఈ జాతకవనం. ఈ 10 కథలు కూడా ఉదారత, ధర్మం, సహనం, ధైర్యం, ఏకాగ్రత, వివేకం, త్యాగం, సత్యం, కరుణ, సమత ఇటువంటి అంశాల ఇతివృత్తంతో చేయబడినటువంటి జాతక కథల సమాహారాన్ని ఇక్కడ పొందుపరిచారు. జాతక కథలు బౌద్ధ సంస్కృతిలో అంతర్భాగం. పౌర్ణమి రోజున సన్యాసులు జాతక కథలు చెప్పడం బౌద్ధుల ఆచారం. నాలుగవదిగా ధ్యాన మందిరం. ఉపాసకులు, సందర్శకుల ప్రయోజనార్థం నిర్మించబడినటువంటి విభాగమే ఈ ధ్యానవనం. శ్రీలంక సాంస్కృతిక బుద్ధ శాసన మంత్రిత్వ శాఖ కేకిరావా సమీపంలో అవుకున గ్రామంలో ఉన్నటువంటి అసలైన గ్రానైట్ విగ్రహం యొక్క ప్రతిరూపాన్నే మన దేశానికి బహుకరించింది. ఆ విగ్రహం క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఆనాటి రాజు అయినటువంటి ధాతుసేన పాలనా కాలంలో చెక్కబడింది. ఈ విగ్రహం శ్రీలంక నుండి వచ్చిన సన్యాసులు ఇక్కడ బుద్ధవనం వద్ద నిర్మించి స్థాపించారు. అభయహస్తాలతో, వస్త్రాలతో నిలబడి ఉన్నటువంటి ఈ రూపమే బుద్ధుని విగ్రహం. ఇక 5వదిగా స్తూపవనం చూసినట్లయితే భారత మరియు ఇతర దేశాలలోని వివిధ ప్రాంతాల స్తూపాల ప్రతిరూపాలను ఇక్కడ ప్రదర్శన చేసే ప్రయత్నం చేశారు. ఈ బుద్ధవనంలోనే మెయిన్ టూరిస్టిక్ స్పాటు మహాస్తూపం. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద స్తూపం ఉన్న అమరావతి స్తూపానికి రెప్లికానే ఈ మహాస్తూప నిర్మాణం. అవే కొలతలు, అవే వాస్తుశిల్పం ప్రకారం నిర్మించబడింది. ఈ మహాస్తూపానికి 4 ఆయక ప్లాట్ఫామ్లు కలిగి ఉన్నాయి. మహాస్తూపంపై బుద్ధుని జీవిత కాలంలో ముఖ్యమైనటువంటి రాజులు, ధర్మపోషకుల దృశ్యాలు చెక్కబడి ఉన్నాయి. ఈ స్తూపం వజ్రాసనం, బోధివృక్షం, అగ్నిస్తంభం, జాతక కథల శిల్పకళా ఫలకాలతో కప్పబడి ఉంది. 2022 మే 14 నాడు అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు ఈ బుద్ధవనాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.